సృష్టిస్తాయి. ఏడవ బ్లాక్లోని 16వ గేట్ ఎత్తుతుండగా ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. బ్యారేజ్ కింద భారీగా గొయ్యి ఏర్పడినట్టు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గేట్లు ఎత్తే పనులను తాత్కాలికంగా కూడా నిలిపివేశారు. జియో ఫిజికల్ టెక్నికల్ టెస్ట్ల తర్వాతే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీగా శబ్దాలు కలకలం సృష్టిస్తున్నాయి. 7వ బ్లాక్లోని 16వ గేట్ ఎత్తుతుండగా ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద మళ్ళీ భారీగా శబ్దాలు వినిపిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి మళ్ళీ ఏమైంది, ఎటువంటి ప్రమాదం అయితే జిల్లాలో కొనసాగుతుంది. అయితే 7వ బ్లాక్ లోని గేటు ఉండగా ఈ శబ్దాలు వస్తున్నట్టు స్థానికులు కావచ్చు, అధికారులు చెప్తున్నారు. బ్యారేజీ కింద భారీగా గొయ్యి ఏర్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గేట్లు ఎత్తే పనులను ప్రస్తుతం అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. పనులు కొనసాగిస్తే బ్యారేజీకి పెను ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గేట్లు వచ్చినప్పుడు ఆ గొయ్యి ఉంటే ఇంకా మిగతా బ్యారేజీ సంబంధించుకోవచ్చు, మిగతా గేట్ల వైపు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే గేట్లు ఎత్తే పనులను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. జియో ఫిజికల్ టెక్నికల్ టెస్ట్ల తర్వాతనే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సిబ్బందితో కలిసి 7వ బ్లాక్ లోని 15వ గేటును ఎత్తారు. 16వ గేట్ ఎత్తడానికి ప్రయత్నించగా భారీ శబ్దాలు, ప్రకంపనలు రావడంతో మరోసారి అధికారులంతా టెన్షన్ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే మేడిగడ్డను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల కమిటీ సందర్శించి కూడా అప్పుడున్నటువంటి గేట్లు ఎత్తి మరమ్మతులు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే పలు దఫాలుగా ఈ సెంట్రల్ బృందాలు టెక్నికల్ టీంలు వచ్చి సూచించి వర్షాకాలం ఉన్న లోపల బ్యారేజ్ కి రిపేర్లు చేపట్టి నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నం చేసినట్టు అధికారులు చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ గేట్లు ఎత్తేటువంటి ప్రయత్నంలో ఇప్పటికే 2 గేట్లు ఎత్తినట్టు తెలుస్తుంది. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 7 బ్లాక్ లోని పెద్ద గుంత ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. దాని వల్లనే గేట్లు ఎత్తలేని పరిస్థితిలో ఉంది. పూడ్చకపోతే పక్క బ్లాక్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనాకు వచ్చారు. మొత్తానికైతే ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర శబ్దాలు రావడం కావచ్చు, ఒక గేట్ ఎత్తిన తర్వాత మరొక గేట్ ఎత్తే ప్రయత్నంలో తాత్కాలికంగా పనులు నిలిపివేయడం కావచ్చు. జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల పనులకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. చంద్రు, అంటే తిరుపతి, మనం చూసాం బీఆర్ఎస్ వాదనలు గతంలో దీనికి సంబంధించిన ఇష్యూలో కూడా చిన్నదానికి పెద్దగా చేసి చూపిస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? మొదటి నుంచి కూడా మేడిగడ్డ బ్యారేజీ అక్కడ ప్రమాదం జరిగినప్పటి నుంచి, బ్యారేజీ డ్యామేజ్ అయినప్పటి నుంచి కూడా రాజకీయ దుమారం లేగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా రేవంత్ రెడ్డి వచ్చి పరిశీలించి బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు కావచ్చు, రాష్ట్ర ప్రధానికానికి ఏమీ ఉపయోగపడలేదు. అనవసరంగా కొంత ఖర్చులు కావచ్చు వ్యయం చేసి మొత్తం వాళ్ళు ఒంటెత్తిపోవడంతో నిర్మాణ లోపాలు కావచ్చు ఇటువంటి చేస్తేనే ప్రాజెక్టు ఇటువంటి పరిస్థితి తలెత్తినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కు టార్గెట్ చేస్తూ ఆరోపణలు విమర్శించే పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందించాము, చాలా పెద్దైన ప్రాజెక్టు, దేశంలో ఇక్కడ లేదు, ఇలాంటి ప్రాజెక్టు తీసుకొచ్చాము కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యటిస్తూ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన వివరాలను సేకరిస్తూ హైదరాబాద్ జలసౌధలో ఇటు కమిటీ మీటింగ్స్ కావచ్చు, మిగతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులంతా కూడా ఎప్పటికీ అబ్జర్వేషన్ చేస్తూ ఎప్పటికీ పరిశీలిస్తూ ఏం జరుగుతుంది, అప్పుడు నిర్మాణ సంస్థ ఏం చెప్పింది, అప్పుడు వ్యయం ఏంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు కావచ్చు, ప్రభుత్వం అప్పుడు ఎటువంటి సూచనలు పాటించినటువంటి అన్ని వివరాలు సేకరిస్తూ కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ సంబంధించినటువంటి కేసీఆర్ ఇంజనీర్లు కావచ్చు, లేదంటే నిర్మాణ సంస్థ చెప్పిన వినకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి తలెత్తినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోజు మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర దాని మరమ్మతులు కావచ్చు, బ్యారేజీ భవిష్యత్తుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుందని చెప్పి
అక్కడ Right, సాగుతుంది. ఇతనికి సంబంధించి చూడాలి బీఆర్ఎస్ స్పందన ఎలా అవుతుందో. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.